హాయ్! హలో అండి. ఈరోజు నేను మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేసేటప్పుడు మనకు ముందుగా ఏమేం మెటీరియల్స్ కావాలి? బిగినర్స్‌కి ఏ మెటీరియల్స్ కావాలి? ముందే అన్ని మెటీరియల్స్ తీసేసుకొని మనీ అయితే వేస్ట్ చేసుకోకండి. సో, అందుకని నేను మీకు ముందుగా ఏ ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి అండ్ ప్రాక్టీస్‌కి ఏ ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలి, కస్టమర్‌కైతే ఏ ఫ్యాబ్రిక్స్ చూజ్ చేయాలి, లో బడ్జెట్‌లో ఏది చూజ్ చేయాలి, హై బడ్జెట్‌లో అయితే ఏది చూజ్ చేయాలి, ఇంకా ట్రేసింగ్ చేయడానికి ఏమేం మెటీరియల్స్ కావాల్సొస్తది, పెయింటింగ్‌కి మెయిన్‌గా కావాల్సిన కలర్స్ ఏం తీసుకోవాలి, ఇవి నేను చెప్తాను మీకు బేసిక్స్‌వి. బ్రషెస్ కూడా లో బడ్జెట్‌లో ఏ బ్రషెస్ తీసుకోవాలి అండ్ హై బడ్జెట్‌లో ఏ బ్రషెస్ తీసుకోవాలి అవన్నీ కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఫ్యాబ్రిక్స్ చూద్దాం. ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ మనం ప్రాక్టీస్‌కైతే ఇగోండి ఇలాంటివి లైనింగ్ దొరుకుతుంది మనకి. ఈ లైనింగ్ వచ్చేసి ముందు ఒక 1 అవర్ అలా నానబెట్టేసి వాటర్‌లో నానబెట్టేసి, ఆరేసి తర్వాత ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి మనం క్లాత్‌నైతే. సో, ఇదైతే నేను లైనింగ్ అండి. పర్ మీటర్ రూ. 45 అలా పడుతుంది. మీరు బిగినర్స్ కాబట్టి లైనింగ్ కంటే కూడా మీ దగ్గర ఏమైనా పాత క్లాత్స్ లైక్ పంచెలుంటాయి తాతలవి పంచెలు కానీ, లేదా బనియన్స్ కానీ, షర్ట్స్ కానీ, వైట్ షర్ట్స్ ఉంటాయి కదా! అలాంటివి ఆల్రెడీ తీసేసినవి ఉంటే వాటి మీద ట్రై చేయండి ఫస్ట్. నేను కూడా నేను ఆల్మోస్ట్ 4, 5 పంచెల మీద ట్రై చేశానండి. అవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే ఈ క్లాత్ చూజ్ చేసుకున్నాను నేను. ఇది కూడా లైనింగ్. వీటన్నిటి మీద ప్రాక్టీస్ చేసిన తర్వాతనే నేను ఈ రా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ట్రై చేశాను. ఇది కాటన్ రా సిల్క్ అంటారండి. చాలా మెత్తగా ఉంటుంది. ఈ కాటన్ రా సిల్క్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి మనకి షైనింగ్ వచ్చేది ఉంటుంది. ఇంకొకటి షైనింగ్ రాదు. అది కలర్ ని బట్టి వస్తుంది షైనింగ్ అనేది. ఇప్పుడు ఇది చూసారా? ఇది షైనింగ్ ఉంది. ఇందులో ఏంటంటే థ్రెడ్ వీవింగ్ లో 2 కలర్స్ వస్తాయి. ఈ 2 కలర్స్ వస్తే ఇది మనకి కొంచెం షైనింగ్ వస్తుంది. ఇది కాటన్ రా సిల్క్ అంటారు. కొంతమంది స్లబ్ రా సిల్క్ అంటారు. చాలా మెత్తగా ఉంటుంది పెయింటింగ్. లైక్ పిల్లలకైతే చాలా బావుంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి రూ. 180 అలా పడుతుంది. స్టార్టింగ్ ప్రైస్. ఈ ప్రైస్‌లో ఎవరికైనా కొంతమంది కస్టమర్స్ లో బడ్జెట్‌లో కూడా చూసుకుంటారు కదా! అలా ఎవరైనా అడిగితే లో బడ్జెట్‌లో కావాలి అనుకున్నప్పుడు ఈ ఫ్యాబ్రిక్ చూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది సెమీ రా సిల్క్ అంటారండి. రా సిల్క్‌లో ఇది స్లబ్ రా సిల్క్ కదా! ఈ స్లబ్ రా సిల్క్, ఇది సెమీ రా సిల్క్ అంటారు. ఇది కూడా మనకి మీటర్ రూ. 180 అలా పడుతుంది. ఇది కూడా షైనింగ్ ఉంటుంది. ఇది కూడా చాలా బావుంటుంది. కాకపోతే ఇదేంటంటే కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే కొంచెం వేడి కూడా చేస్తుందంటారు ఈ ఫ్యాబ్రిక్‌కి. ఇది మళ్ళీ మనకి కాటన్ రా సిల్క్ కాబట్టి చాలా మెత్తగా ఉంటుంది. ఇది పిల్లలకైతే కొంచెం తక్కువ చూజ్ చేస్తే బెటర్. ఇది దొరకకపోతే మాత్రమే ఇది చూజ్ చేసుకోండి. కాకపోతే ఇది షైనింగ్ ఎక్కువ ఉంటుంది. షైనింగ్ ఎక్కువ కావాలి అని అనుకునే వాళ్ళకి ఇది చూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా సెమీ రా సిల్కేనండి. ఇది కూడా పర్ మీటర్ మనకి రూ. 150 అలా పడుతుంది. సెమీ రా సిల్క్‌లో 2 టైప్స్ ఉన్నాయి. రూ. 180 ఉంది, రూ. 220 ఉంది, 300లో కూడా దొరుకుతుంది. ఇదొచ్చేసి రూ. 150 పడుతుంది. ఇది షైనింగ్ ఉంటుంది. కాకపోతే ఇది బాగా కొంచెం స్కిన్‌కి కొంచెం రఫ్‌గా అనిపిస్తది. ఇలాంటివి చాలా తక్కువ చూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇదొచ్చేసి హాఫ్ పట్టు అండి. ఇది కూడా మనం పెయింటింగ్ చేయడానికి చాలానే బావుంటుంది. ఇది కూడా మనకి రూ. 180లో ఉంటుంది. ప్యూర్ పట్టు అయితే రూ. 300 అలా పడుతుంది. ఇవి కూడా షైనింగ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి కూడా చూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే మనకి ఐరన్ చేసినప్పుడు అంతగా ఫినిషింగ్ అనేది లుక్ అంత నీట్‌గా అనిపించదు. ఇప్పుడు ఇది ఉందనుకోండి మనం లైనింగ్ వేశాక మనం ఐరన్ చేస్తే ఎలా పెడితే అలానే ఉంటుంది. కానీ ఇదేంటంటే మనకి ఇలా కొంచెం లూజ్‌గా అలా కనిపిస్తుంది. మళ్ళీ మనం దీన్ని ఎలా కవర్ చేయొచ్చంటే లైక్ స్టిఫ్‌గా ఉండటానికి లైక్రా ఫ్యూజింగ్ యాడ్ చేస్తే మళ్ళీ బానే ఉంటుంది లుక్ కూడా దీన్ని కూడా. ఇది ప్యూర్ రా సిల్క్ అండి. ఇది నేను నా బ్లౌజ్ మీదకి వేసుకున్నాను. ఇదొచ్చేసి పర్ మీటర్ రూ. 850 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా బావుంటుంది ఇదైతే. లుక్ అయితే అద్దిరిపోతుంది. ట్రస్ట్ మీ. ఎవరైనా హెవీగా చేయించుకోవాలి అండ్ లైఫ్ లాంగ్ అంటే చాలా డేస్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ అయితే ది బెస్ట్ అని చెప్పొచ్చండి. అంటే మనం ఇప్పుడు పెయింటింగ్ ఉంది. కొంచెం ఎక్కువ ప్రైసింగ్ 3000, 4000 పెట్టి పెయింటింగ్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ఫ్యాబ్రిక్ చూజ్ చేసుకుంటే బెస్ట్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పెయింటింగ్‌కి అంత ప్రైస్ పెడుతున్నాం కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ తీసుకుంటే ఏంటంటే ఆ వర్త్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనకి ఆ లుక్ కూడా చాలా ప్రీమియంగా, ఎలిగెంట్‌గా ఉంటుంది. ఇది వచ్చేసి విస్కస్ రా సిల్క్ అంటారు. ఇది కొంచెం మనకి ఫ్లోయీగా ఉంటుంది మెటీరియల్. కిడ్స్‌కి, గర్ల్స్‌కి బావుంటుంది ఫ్లోయీ మెటీరియల్. అండ్ ఇది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ పర్ మీటర్ 400 అలా పడుతుందండి ఇది. కొంచెం సెమీ బడ్జెట్‌లో కావాలి అనుకునే వాళ్ళకి ఇది చూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా షైనింగ్ ఉంటుంది మెటీరియల్. లుక్ కూడా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్. నెక్స్ట్ పెయింటింగ్స్ చూస్తాం.
ఇది వైట్ కలర్ పెయింట్ అండి ఫెవిక్రైల్. ఇది మీకు వైట్ అనేది ఎప్పుడూ కూడా 100 ఎంఎల్ డబ్బా తీసుకోవడం బెస్ట్. ఎందుకంటే వైట్ ఎక్కువ యూజ్ చేస్తాము. అండ్ మనకి కొన్ని లైట్ కలర్స్ క్రియేట్ చేయడానికి కూడా వైట్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు 100 ఎంఎల్ డబ్బా తీసుకోండి. ఇది ప్రైస్ వచ్చేసి ₹120 అలా పడుతుంది. పెయింటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ముఖ్యంగా కావాల్సిన కలర్స్ అయితే ఇవేనండి. ఫస్ట్ వన్ వచ్చేసి యెల్లో కలర్. యెల్లో కలర్ లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ కే కాబట్టి ఏదో ఒక లెమన్ యెల్లో కానీ లేదా క్రోమ్ యెల్లో కానీ ఏదో ఒక కలర్ మాత్రమే చూస్ చేసుకోండి ప్రాక్టీస్ కే కాబట్టి. నెక్స్ట్ ఇది బర్న్డ్ సియన్నా అంటారు. ఇది కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే బిగినర్స్ కి ఈ కలర్ ని క్రియేట్ చేసేంత కొంచెం ప్రాక్టీస్ మీద వస్తది కాబట్టి ఇనీషియల్ గా బర్న్డ్ సియన్నా తీసుకోవచ్చు. లైక్ మనకి స్టెమ్స్ కి వాటికి యూజ్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇది బర్న్డ్ అంబర్. మీరు బ్లాక్ బదులు ఇది తీసుకోండి. ఎందుకంటే ఇది ఏదైనా ఫిగర్ ని పెయింటింగ్ చేస్తున్నప్పుడు ఐబ్రోసెస్ కి, ఐ లాషెస్ కి వాటికి హెయిర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం బ్లాక్ అనేది ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా అస్సలు యూజ్ చేయకూడదు. చూడటానికి కూడా బ్లాక్ కలర్ యూజ్ చేస్తే ఎప్పుడూ కూడా అంత ఇప్పుడు ప్రొఫెషనల్ పెయింటర్స్ ఎవరు కూడా బ్లాక్ కలర్ అనేది అస్సలు యూజ్ చేయరండి. ఎందుకంటే నేను ఇంత క్లియర్ గా ఎలా చెప్తున్నానంటే నేను ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టుల దగ్గర నేను ఇద్దరు లెక్చరర్స్ దగ్గర నేర్చుకున్నాను. సో అందుకనే నేను చెప్తున్నాను. ఇద్దరు కూడా నాకు చెప్పారు ఎప్పుడు కూడా బ్లాక్ అనేది అస్సలు యూజ్ చేయొద్దమ్మా అని చెప్పారు. అందుకనే నేను మీకు చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది క్రిమ్సన్ కలర్ అండి. ఇది కూడా కంపల్సరీగా తీసుకోండి. ఇది వచ్చేసి అల్ట్రా మెరైన్ బ్లూ. ఈ 5 కలర్స్ అనేది మ్యాండేటరీగా తీసుకోండి. మీకు ప్రాక్టీస్ కోసం మాత్రమే. మీరు తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయ్యాక తీసుకోవాలి అనుకుంటే, మీరు కలర్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్ చేసుకోవచ్చు. నేను చెప్తాను అది కలర్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలి, కలర్ థియరీ అనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి. మీరు ఏ కలర్ క్రియేట్ చేయాలన్నా కానీ అది మీకు థియరీ అనేది తెలిస్తేనే మీరు చేయగలుగుతారు. సో ఇవి కలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంక ఈ మిగిలిన కలర్స్ అనేవి వచ్చేసి నేను తర్వాత ఒక్కొక్కటిగా తీసుకున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను నేర్చుకునేటప్పుడు కిట్ లాగా ఇచ్చారు. అందులో వచ్చినాయి చాలా వరకు. నేను ఇందులో చాలా కలర్స్ యూజ్ చేయనివి కూడా ఉన్నాయి. అండ్ యూజ్ చేయలేదు, ఓపెన్ కూడా చేయని కలర్స్ ఉన్నాయి. నేను రెగ్యులర్ గా యూజ్ చేసే కలర్స్ అయితే ఇవి మాత్రమే యూజ్ చేస్తాను. ఇంకొకటి మెరూన్ కలర్ ఒకటి తీసుకోండి. మెరూన్ కలర్ ఎందుకు అంటే మెరూన్ మనం క్రియేట్ చేయొచ్చు. రెడ్ ఎక్కువగా తీసుకొని కొంచెం బ్లూ యాడ్ చేస్తే మనకు మెరూన్ వస్తుంది. అది మెరూన్ ఎందుకు యూజ్ చేస్తామంటే అవుట్ లైన్స్ కి యూజ్ చేస్తాం. కొంతమంది అవుట్ లైన్స్ కి నేను బ్లాక్ కలర్ యూజ్ చేయడం చూసాను. కానీ బ్లాక్ కంటే కూడా మెరూన్ అనేది చాలా బాగుంటుందండి లుక్ అయితే. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయిపోయిన తర్వాత తంజావూర్ స్టార్ట్ చేసినప్పుడు ఈ 3D అవుట్ లైనర్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ మీరు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ బాగా నేర్చుకోండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా నేను తర్వాత చెప్తాను. ఐ మీన్ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో ఫ్లవర్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, రియలిస్టిక్ పెయింటింగ్స్ ఉంటాయి, పోర్ట్రేట్స్ ఉంటాయి. అండ్ తర్వాత తాంజావూర్ ఏంటంటే మెయిన్ గా తాంజావూర్లో ఇదే అండి ఎక్కువగా యూజ్ అయ్యేది. దీని తర్వాత ఇది మనకి ఎంబోజింగ్ 3D ఎంబోజింగ్ లుక్ ఇస్తుంది. ఇది కొంచెం ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అలవాటైన తర్వాత ఇదైతే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది వచ్చేస్తే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వచ్చేస్తే ఐ మీన్ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్రషెస్ గురించి. నేనైతే మీకు బిగినర్స్ అయితే ఓన్లీ ఇలా సెట్ వస్తుందండి. డామ్స్ కానీ లేదా క్యామెల్ కానీ. క్యామెల్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీ కెన్ గో ఫర్ డామ్స్. ఈ డామ్స్ లో ఏంటంటే మనకు 5 బ్రషెస్ వస్తాయి. ఏవి ఫ్లాట్ 2 నెంబర్, 6 నెంబర్, రౌండ్ 0 నెంబర్, 2 నెంబర్, 4 నెంబర్. ఈ 5 బ్రషెస్ సరిపోతాయి బిగినర్స్ కి ప్రాక్టీస్ చేయడానికి. వన్స్ మనకి బ్రషెస్ అలవాటు అయిన తర్వాత, బ్రషెస్ గురించి క్లియర్ గా అర్థమైన తర్వాత, మనకి హ్యాండ్ కూడా మూవ్మెంట్ వచ్చిన తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ గా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం క్యామెల్ బ్రషెస్ యూజ్ చేయొచ్చు. ఈ క్యామెల్ బ్రషెస్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే కస్టమర్స్ కి వేసేటప్పుడు మాత్రమే క్యామెల్స్ యూజ్ చేస్తాము. షేడింగ్ కి అండ్ అవుట్ లైన్స్ కి బాగా వస్తుంది. ఈ డామ్స్ మాత్రం ప్రాక్టీస్ కోసం. ఇది కాస్ట్ కూడా ప్రైస్ అనేది చాలా తక్కువే పడుతుందండి. జస్ట్ ఇది సెట్ వచ్చేసి మనకు 50 రూపీస్ పడుతుంది. 5 బ్రషెస్ వస్తాయి. క్యామెల్ బ్రషెస్ ఈచ్ బ్రష్ 30 రూపీస్ పడుతుంది. వేరాస్ డామ్స్ సెట్ కూడా మనకి 50 రూపీస్ కే వస్తుందండి. సో మీరు బిగినర్స్ కాబట్టి ఇది తీసుకోవటం బెస్ట్. దీనికంటే ఇంకా తక్కువ ప్రైస్ లో కావాలి అని అంటే ట్రైప్లై అని ఉంటుందండి. ట్రైప్లై బ్రషెస్ వస్తాయి. ఇది కూడా ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఐ మీన్ బిగినర్స్ కి అసలు ఏది బ్రష్ గురించి అలవాటు లేని వాళ్ళకి అంత వేస్ట్ చేసుకోవడం, మనీ వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనే వాళ్ళు ఈ ట్రైప్లై బ్రషెస్ అనేవి తీసుకోండి. అలా 2 to 3 బ్రషెస్ ఈ ట్రైప్లై లో తీసుకోండి. ఇవన్నీ కూడా మనకి బుక్స్ స్టేషనరీలో దొరుకుతాయి. ఇంకా నా దగ్గర ఉన్న బ్రషెస్ అయితే ఈ క్యామెల్స్ సెట్స్ తీసుకున్నాను. నేను యూజ్ చేసే బ్రషెస్ అయితే ఇప్పుడు యూజ్ చేస్తున్నవి ఫైన్ ఆర్ట్స్ బ్రషెస్ యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను క్యామెల్ లేదా ఫైన్ ఆర్ట్స్ కస్టమర్స్ కి పెయింటింగ్ చేయడానికి. ఎందుకంటే ఇవి మనకి చాలా డేస్ వస్తాయి. అండ్ ఇప్పుడు వేరే డామ్స్ ఏంటంటే ఒక 1 month 2 months అయిపోగానే మనకి ఇవి ఉంటాయి కదా, ఈ వెజల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. మనం వేయడానికి కొంచెం
టఫ్‌గా అనిపిస్తుంది వేయడానికి. ఐ మీన్ మనకి అంత పర్ఫెక్ట్‌గా రాదు. సో, వేరేస్ ఇది ఉంది గదా! ఫైన్ ఆర్ట్స్ ఉంది గదా! మీరు చాలా రోజులు ఆల్‌మోస్ట్ నేను 1 ఇయర్ నుండి యూజ్ చేస్తున్నాను గదా! అంత ఎక్కువగా ఏం స్పాయిల్ అవ్వలేదు. అందుకనే చెప్తున్నాను. మీరు డైరెక్ట్‌గా అన్ని ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మాత్రమే ఫైన్ ఆర్ట్స్‌కెళ్ళండి. ఎందుకంటే ఇవి బ్రషెస్ చాలా కాస్ట్‌లీ ఉంటాయండి. ఫైన్ ఆర్ట్స్ బ్రషెస్ పర్ సెట్ 5 బ్రషెస్ వచ్చేసి మనకి 300 అలా పడుతుంది. ఇంకా అడ్వాన్స్‌డ్‌కి ఆర్టిస్ట్‌లు, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్స్ తీసుకునేవి ఇవి ఆర్టిఫై అండి. సెట్ వస్తుంది మనకి. ఇవి నేను ఇంకా అసలకి యూజే చేయలేదు ఈ బ్రషెస్. నేను జస్ట్ నాకు ఇంకా బావుంటదేమో కొంచెం అడ్వాన్స్‌డ్‌గా ఎళ్దాము అనేసి ఈ బ్రషెస్ తీసుకున్నాము. అన్ని సెట్ వస్తాయి. ఆల్‌మోస్ట్ 20 బ్రషెస్ వరకు వచ్చినియి. ఇందులో నేను ఒక్క బ్రష్ మాత్రమే యూజ్ చేశాను. అది కూడా ఫిల్ బట్ బ్రషెస్ అనేది ఇప్పుడు నేను ఫిగర్ పెయింటింగ్స్ వేస్తున్నప్పుడు ఈ బ్రష్ ఇలా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఏందంటే ఇక్కడ కర్వ్స్ తీయడానికి బాగా యూజ్ అవుతుంది. కర్వ్స్ తీయడానికి. ఐ మీన్ మనకి ఫేస్‌లో ఇలా షేప్ చేస్తాం గదా! ఐస్ దగ్గర ఇలా చేస్తాం గదా! సో, అలాంటప్పుడు ఈ బ్రషెస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఫిగర్ పెయింటింగ్స్‌కి యూజ్ అవుతాయి ఈ బ్రషెస్. అప్పుడు మాత్రమే అది కూడా మీరు అడ్వాన్స్‌డ్‌కెళ్ళిన తర్వాత మాత్రమే ఈ బ్రషెస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది సెట్ వచ్చేసి 1800 అలా పడుతుందండి సెట్. ఈ బ్రషెస్ సెట్. ఇది నేను చాలా తక్కువే యూజ్ చేశాను. కాకపోతే ఫ్యూచర్‌లో కూడా నాకు రిఫరెన్సెస్ పర్పస్ కోసం ఇంకా కొంచెం అడ్వాన్స్‌డ్ పెయింటింగ్స్ వేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది అనేసి నేను తీసుకున్నాను. అండ్ ఇందులో నేను ఫిల్బర్ట్ బ్రషెస్ అనేవి ఓన్లీ ఫేస్‌కి యూజ్ చేస్తున్నాను. మిగిలినవైతే యూజ్ చేయలేదు. అవి ఒక్కటే యూజ్ చేస్తున్నాను. సెపరేట్ బ్రషెస్ కూడా ఉంటాయి. ఆర్టిఫై కంపెనీలో ఓన్లీ ఫిల్బర్ట్ బ్రష్ మాత్రమే కావాలి అన్నా గాని తీసుకోవచ్చు. ఇవి ఇంకా వేరే బ్రషెస్ ఉన్నాయి. ఇవి హాగ్ బ్రషెస్ అంటారు. ఈ హాగ్ బ్రషెస్ కూడా నేను వేరే ఆర్టిస్ట్ దగ్గర చూసానండి. ఈ హాగ్ బ్రషెస్ అనేవి కొంచెం స్టిఫ్‌గా ఉంటాయి. లైక్ మనకి కొబ్బరి చెట్టు నుంచి వస్తది గదా! కొబ్బరి చెట్ల పీచు. మరి కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది బ్రష్ అనేది. మనకి పెయింటింగ్ చేసేటప్పుడు కొంచెం షేడింగ్ అప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇది కూడా. ఇది ఫేస్‌కి ఐ మీన్ క్లాత్ కొంచెం థిక్‌గా అనిపించిన వాటికి ఇది బాగా యూజ్ అవుతుంది. లైక్ మనకి క్యాన్వాస్ మీద పెయింటింగ్ చేసే వాళ్ళకి కూడా ఈ బ్రషెస్ బాగా యూజ్ అవుతాయండి. ఈ బ్రషెస్. ఇది నెయిల్ పాలిష్ రిమూవల్. ఇది నేను ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసినప్పుడు ఎక్కడైనా వేరే ప్లేసెస్‌లో ఆ పెయింటింగ్ పడినప్పుడు అన్‌వాంటెడ్ పెయింటింగ్‌ని రిమూవ్ చేయడానికి జస్ట్ కాటన్ క్లాత్ కానీ లేదా ఇయర్ బడ్స్ ఉంటాయి కదా! అది జస్ట్ దాంట్లో పెట్టేసి క్లీన్ చేయడానికి, రబ్ చేయడానికి ఇది యూజ్ చేస్తాను. బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది కూడా ఉంటుందండి. టర్పంటైల్ కూడా ఉంటుందండి. టర్పంటైల్ ఏందంటే నాకు ఆ స్మెల్ అనేది అస్సలు పడదు. చాలా గాఢంగా ఉంటుంది ఆ స్మెల్. లైక్ కొంచెం కిరసనాయిల్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ నాకు పడదు. కొన్ని స్మెల్స్ పడవు కాబట్టి నేను మోస్ట్‌లీ ఇదే యూజ్ చేస్తానండి. ఇంకా టర్పెంటైల్ ఏందంటే మనకి ట్రేసింగ్ చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తారు. కానీ నేను మాత్రం యూజ్ చేసేది మాత్రం ఈ కార్బన్ పేపర్ ఒక్కటే యూజ్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఆ స్మెల్ పడదు. అండ్ ఈ కార్బన్ పేపర్ అనేది అన్ని కలర్స్ మీద యూజ్ అవుతుంది ఆల్మోస్ట్. ఇది అండ్ వైట్ కలర్. ఈ 2 కలర్స్ మాత్రమే యూజ్ చేస్తాను నేను. డార్క్ కలర్స్‌కి పెయింట్ చేసేటప్పుడు ఇందులో వైట్ కలర్ వస్తుంది. అది యూజ్ చేస్తాను. ఐ మీన్ లైట్ కలర్స్‌కి యూజ్ చేసేటప్పుడు ఇది కొంచెం మనకి ఆరెంజ్ షేడ్ వస్తుంది. ఈ లైట్ కలర్స్‌కి ఈ షేడ్ అనేది యూజ్ చేస్తాను. ఈ 2 పేపర్స్ మాత్రమే నేను యూజ్ చేస్తానండి కార్బన్ పేపర్స్. ఇంకా మీరు మాత్రం బ్లాక్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, రెడ్ కలర్ గానీ అస్సలు తీసుకోకండి. ఎందుకంటే అది క్లాత్ మీద పెట్టినప్పుడు మనం పెన్సిల్‌తో స్కెచ్ చేస్తున్నప్పుడు వేరే వేరే ఏరియాస్‌లో కూడా అది స్ప్రెడ్ అయిపోతుంది. అప్పుడేంటి మనం పెయింట్ చేసినాక తర్వాత అది కొంచెం లుకింగ్ అనేది చాలా బాగోదండి. అందుకని మనకి ప్రొఫెషనల్‌గా ఉండాలి అనుకుంటే ఇది యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ట్రేసింగ్ పేపర్స్. ఇది బటర్ పేపర్. ఇది నేను ఎప్పుడు యూజ్ చేస్తానంటే ఐప్యాడ్ మీద కానీ, మొబైల్ మీద కానీ లేదా ఆహ్, ల్యాప్‌టాప్ మీద కానీ పెట్టేసి ట్రేసింగ్ చేసుకోవడానికి. లైక్ మనకి ఆల్రెడీ ప్రింట్ ఔట్ తీసుకునే పని లేకుండా ఫోను మీద పెట్టేసుకొని ట్రేసింగ్ చేసుకోవచ్చు. అది నేను ఎలా చేయాలి అనేది కూడా ఫర్దర్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఇది కొంచెం మనకి ప్లాస్టిక్ టైప్ ఉంటుంది షీటు. చినగదండి అసలు త్వరగా అనేది. ఇది ఎక్కువ డేస్ యూజ్ చేసుకోవచ్చు. మనం రిపీటెడ్‌గా యూజ్ చేయొచ్చు. ఇది నా దగ్గరైతే ఒక రోలే ఉందండి. ఆ రోల్ వచ్చేసి మనకి రూ. 350 అలా పడుతుంది. ఆల్‌మోస్ట్ 20 మీటర్స్ రోల్ వస్తుంది. అది మనం చాలా డేస్ ఒక 1 ఇయర్ వరకు వస్తుంది. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న ఒక రోలు అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రోల్ తీసుకున్నాను. అది ఎక్కడ దొరుకుతుందంటే ఎంబ్రాయిడరీ మెటీరియల్ షాప్స్‌లో దొరుకుతుంది. ఎవరికైనా హైదరాబాద్ లొకేషన్‌లో ఉంటే ఏదైనా షాప్ అడ్రెస్ కావాలన్నా కానీ మెసేజ్ చేయండి. కూకట్పల్లి సరౌండింగ్స్‌లో వాళ్ళకి కావాలి అంటే నేను ఖచ్చితంగా వాళ్ళ అడ్రెస్ అనేది షేర్ చేస్తాను. షాప్ అడ్రెస్ ఎక్కడ దొరుకుతుందనేది. మోస్ట్‌లీ మీకు ఇదే యూజ్ అవుతుందండి. ఇంకా మీరు రిపీటెడ్‌గా ఆల్రెడీ యూజ్ చేసిన డిజైన్‌ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేయాలి అనుకుంటే ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్
ప్యాలెట్. ఈ ప్యాలెట్ వచ్చేసి నేను ఫస్ట్ యూజ్ చేసిన ప్యాలెట్ ఇది కాదండి. ఇది యూజ్ చేశాను. ఇదేంటో తెలుసా? మనకి పార్ట్స్ ఉంటాయి గదా! మొక్కలకు ఇస్తారు గదా! పార్ట్స్ కింద వాటర్ అనేది పోకుండా పెట్టడానికి ఇవొస్తాయి ప్లేట్స్. నేను ఇనీషియల్‌గా ప్రాక్టీస్ చేయడానికి ఈ ప్లేట్ ఉంటే మా ఇంట్లో ఇది యూజ్ చేశాను. ఇందులోనే కలర్‌ని మిక్స్ చేసుకునేదాన్ని. ఇందులోనే కలర్స్ అన్నీ పెయింటింగ్ చేయడానికి ఇనీషియల్‌గా ఇదే యూజ్ చేశాను. ఒక్కొక్కటి ఒక్కొక్క వైపు పెట్టుకొని. మనం ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సిన అవసరం లేదండి ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఈవెన్ ఇది కాకుండా మనకి ఇంట్లో ప్లాస్టిక్ ప్లేట్స్ మనకి లైక్ బిర్యానీ ప్లేట్స్ వస్తుంటాయి కదా! అలాంటివి కూడా యూజ్ చేయొచ్చు మనకి ప్లాస్టిక్‌వి. అప్పుడు మీకు బడ్జెట్ అనేది చాలా తగ్గిపోతుందండి. ఎలా చెప్పనా? ఇప్పుడు బ్రషెస్ మనకి 50 రూపీస్ వస్తాయి. ఇదొచ్చేసి ఈచ్ 25 రూపీస్ పడుతుంది. 300 ప్లస్ ఇదొక 5 రూపీస్ ఏసుకోండి. 5 రూపీస్ ఇదొక 10 రూపీస్‌కి తీసుకోండి. మొత్తం ఒక మీకు 350 రూపీస్ కంటే ఎక్కువైతే పడదు. మీరు బిగినర్స్‌కి పెయింటింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే. ఆ తర్వాత మీరు ఇంప్రూవ్‌మెంట్‌ని బట్టి మీరు ఫర్దర్‌గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న మెటీరియల్. నేను నా 1 ఇయర్‌లో నా పెయింటింగ్ జర్నీలోనే ఇవి మాత్రమే యూజ్ చేశాను. నేను ఇంతవరకు మళ్ళీ ఎక్స్‌ట్రా కొన్నది కూడా లేదు పెయింటింగ్స్ కూడా. పెయింటింగ్స్‌లో ఇందులో నేను చాలా ఇంకా యూజ్ చేయనివి కూడా ఉన్నాయండి. ఇవన్నీ మెటీరియల్స్ అయితే. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మెటీరియల్ ఏమన్నా రిఫరెన్సెస్ కావాలన్నా కానీ కామెంట్ చేయండి. లేదా నా ఇన్‌స్టా ఐడీలో డీఎం చేయండి. నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఎలాంటి హెల్ప్ కావాలన్నా కానీ నేను చేస్తాను. అండ్ మనం పెయింటింగ్ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఫ్యాబ్రిక్ ఎలా ప్రిపేర్ చేయాలి, మన హ్యాండ్ మూవ్‌మెంట్ అనేది ఎలా చేయాలి, బ్రష్ ఎలా పట్టుకోవాలి అవన్నీ కూడా నేను క్లియర్‌గా చెప్తానండి. ఎందుకంటే నేను బిగినర్‌గా నేనెలా అయితే ఫేస్ చేశానో, నేను చాలా మంది దగ్గర నేర్చుకోవడానికి రీజన్ ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తున్నారు. కానీ అల్టిమేట్‌గా నాకు కావాల్సిన పాయింట్స్ అనేవి రావట్లేదు అనేసి నేను అందరి దగ్గర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టెక్నిక్ చెప్తారు. ఆ టెక్నిక్‌లో నాకు ఈజీగా ఉన్న టెక్నిక్స్ అనేవి నేను చూస్ చేసుకున్నాను. అందుకే నేను మీకు క్లియర్‌గా చెప్పగలను అనే కాన్ఫిడెంట్ తోటి షేర్ చేస్తున్నానండి. సో, ఇదేనండి ఈ వీడియో. మీకింకా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి.